శ్రీవారిని కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నికలకు 4 నెలల సమయమే ఉన్నందున పార్టీకి కాస్త బలం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే సమాచారం త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి. కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని పేరుపైన ఏం ప్రారంభం చేస్తున్నాను. ఇప్పటికే ప్రజల్లో వెళ్ళి ప్రచారం అంతా కూడా చేస్తున్నాను. ఏడుకొండల వాడు వెంకటరమణ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పార్టీకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, కర్ణాటక రాష్ట్రానికి, మొత్తం యావత్ దేశానికి కూడా మంచిది కావాలని చెప్పి భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అపోజిషన్లో కాంగ్రెస్కి పోటీగా బీజేపీకి పోటీగా వస్తున్నారు. నేను ప్రతి చోట చెప్తున్నాను, ఎక్కడ గెలుస్తాను అక్కడికి నేను అడుగు పెడతా ఉన్నాను. సో ఉండే చాలా 4 నెలల తక్కువ సమయం కాబట్టి జస్ట్ ఎక్కడ నాకు అవకాశాలు ఉన్నాయో గెలవడానికి అక్కడ మాత్రమే పార్టీని తీసుకొని పోతాను. జస్ట్ ఇంకొక నెలలో మీకు ఐడియా వస్తుంది. కర్ణాటకలో మొత్తం ఎన్ని చోట్ల మీరు పోటీ చేస్తారు? ఇంకొక నెల లోపల చెప్పగలుగుతాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.